mulai లోపలికి వస్తుంది నేను వర్తిస్తాను ఇట్లా కాల్చి చంపేస్తున్నారు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న కేసుల్ని వారు ఆకాష్ ప్యాంట్ ఎక్కడైందో చూసుకో. ఇప్పుడు వికారాబాద్లో ఇప్పుడు పెద్ద ఉంది. పైకి ఎక్కొద్దని చెప్పినా కదా బేటా. వద్దొద్దు, ఎక్కితే ఇంకా క్యాన్సల్. ఓ ఓ ఓ ఎప్పుడు బెదిరిస్తా ఉంటాది. యశ్ మీద నేను మనసు కానీ పడకపోయింటే ఈ దమయంతిని ఆ బీతుని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకొని ఉండేదాన్ని. యశ్ ని ఇష్టపడ్డం వల్లే నీకు ఇన్ని కష్టాలమ్మే. ఇంకా ఎన్ని కష్టాలైనా భరిస్తానమ్మే, కానీ యశ్ ని మాత్రం వదులుకోలేను. పట్టుకుందామంటే అసలు చెక్కడమే లేదు. నీకు ఒక సమయం వస్తాదమ్మే, ఎదురు చూడాలా. నమ్మకం నీకున్నదేమో, నాకైతే లేదు. ఆ వీరు లేకపోతే మనం ఇంట్లో ఉండలేమని నువ్వే చెప్పున్నావు కదా. అది వాస్తవమ్మే. కోడిలే సర్దుకుపోదామని అనుకుంటా ఉంటే మీరు ఇక్కడ ఉండగా యశ్ నా వైపు అసలు సూర్యుడే చూద్దామి. ఇంకెక్కడి ఇష్టం. నువ్వు ఇట్ట పెట్టేదానికి శరత్ పడమకు. ఇప్పుడు ఏం జరిగిపోయినా కానీ ఓ ఫీలింగ్ ఉండవు. ఇంకా ఏం జరగలేదమ్మే. నువ్వు పోయిందని అర్జున్ వచ్చి సిగ్గులేదు చెప్పండి. అర్జున్ వచ్చిన ఎవడు అర్జున్ అట్టే అనుకున్నారు. ఏం చెప్పు. చెప్పను కదా, నువ్వు చెప్పినట్లు విన్నా కదా బాబు. నేను సైకిల్ లేదు కదా. బాబు అవి రిటర్న్ చేసి రాకపోతే తింటలేవు కదా. రాత్రి ఉంటాయి, మళ్ళీ రాత్రి అవుతుంది. ఇప్పుడే తీసుకుంటా ఉపాయం నోటితో తీసుకుంటా. అది రాదులే అయ్యో అవ్వా. ఎంత గట్టిగా కూడా వస్తుంది బేటా. ఇప్పుడు తాతని కట్టే బేటా. ఇప్పుడు తాత, ఇప్పుడు తాత. నాకేమవుతుంది కదా, నేనేం కట్టేది. నేను పట్టుకుంటే పట్టు మీ నాయన కట్టేసి ఏం చేయాలి. అయ్యో కట్టేలేకపోయా కదా.
బెల్ట్ ఉంది చూడాడా ఎట్లా చేస్తావు బాబు? ఇంకా రాదు నీకు తీసుకుని రాదు రాదు కాదు ఇంతకుముందు కింద పడితే తాకిందా బిడ్డ? అయిందా? ఇక్కడ రా ఆకాష్, ఇక్కడ రా ఆకాష్. పెట్టుకోబెట్టా అది.